హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రై అనేది రైస్లోకి కానివ్వండి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు చికెన్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కారం అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిని కనీసం ఒక పావు గంట అయినా మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి చికెన్ ముక్కలకి కారం ఇవన్నీ పట్టి మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిని ఒక పావుగంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్ని తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసి తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. మనకి ఫ్రైకి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ చికెన్ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి దీనిని 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా మూత పెట్టేసి దీనిని బాగా ఉడికించండి. మనకి చికెన్ అనేది మగ్గేలోగా ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 3 ఇలాచీ, అలాగే 5 లవంగాలు, అలాగే 5-6 వరకు మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. అలానే ఒక బిర్యానీ ఆకుని తుంచి వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చిని కూడా తీసుకొని దీనిని కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మూత తీసి మనకి చికెన్ అనేది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ దీనిని బాగా ఉడికించండి. మనం ఇలా చికెన్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి దీనిని మళ్ళీ 2-3 నిమిషాల వరకు దీనిని బాగా ఉడికించండి. చూడండి, ఇప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా కొద్దిగా పోయిన తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ కానివ్వండి మంచి అరోమాటిక్గా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా కలుపుకొని చికెన్లో మనకి కొద్దిగా వాటర్ అనేది ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా పోయి ఆయిల్ పైకి ఇలా తేలుతున్నప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మసాలాలన్నింటినీ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి.
ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిని మూత పెట్టేసి బాగా మగ్గించండి. చూడండి, చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని దీనిని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా కూడా తింటారండి. మనకి రైస్లోకి కూడా అన్నం అనేది కూడా చాలా బాగా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని మరొక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేయడం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి. అలానే టేస్ట్ వైజ్ కూడా చాలా సూపర్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, ఎంతో యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన ఈ చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.